ఏటీఎం ప్రారంభించి దాదాపుగా ఏడాదిన్నర కాలం. అప్పటి నుంచి ఈ పంటల నుంచి నిరంతరం ఆదాయం వస్తూనే ఉంది. పంట పూర్తయిన చోట రిలే షోయింగ్ చేసుకుంటున్న రైతు కళ్యాణం ప్రతిరోజు ఉత్పత్తులు సమకూరేలా ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 20 సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం పద్ధతిలో సాగు చేసి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సంగోడి గ్రామానికి చెందిన రైతు మాసడ కళ్యాణం 7 ఏళ్లుగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. దీనికి ముందు సంప్రదాయ వ్యవసాయంలో దిగుబడులు రాక ఇబ్బందులు పడ్డ ఆయన ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు. ఈ విధానాన్ని అనుసరించే ప్రారంభంలో మెరుగైన ఫలితాలు రావడంతో ఏడాది పాటు పంటలు సాగు చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. నమస్తేనండి, నా పేరు మాసాడ కళ్యాణము, సంగోడి గ్రామము, మినుములూరు ఆర్బీకే పరిధి, పాడేరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. నేను ఫార్మర్ సైంటిస్ట్గా చేస్తున్నాను. 2023లోనే నేను ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఏడాదిన్నర క్రితం 20 సెంట్ల భూమిలో ఘనజీవామృతం వేసి దుక్కు చేసుకున్నారు. రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా సిద్ధం చేసిన భూమిలో బెడ్లతో పాటు కాలువలను ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో సాగు చేసేందుకు నిర్ణయించిన కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటల విత్తనాలు, నారును నాటుకున్నారు. మా ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే ఈ రబీ సీజన్లోని నీటి సదుపాయం ఉండదు. ఏజెన్సీలోని వర్షాధారంతో కూడుకున్న ప్రాంతం కాబట్టి అటువంటి ప్రాంతంలోనూ నేను సపరేట్గా ఒక లోయ నుండి వాటర్ని పైప్ ద్వారా తీసుకువచ్చి ట్యాంకు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పంటకు నీరు అందించడం జరుగుతుంది. దీనికి భిన్నంగా రైతు కళ్యాణం కొండల నుంచి వచ్చే ఊటగడ్డను పైపుల ద్వారా తన భూమికి మళ్లించి వాటిని ట్యాంకులో నిల్వ చేసి తన సాగు చేసే పంటలకు వినియోగిస్తున్నారు. అందులోని ముఖ్యమైన పంటలు ముల్లంగి, క్యారెట్, టమాటా, మిర్చి, అదేవిధంగా అంతర పంటలు చూసినట్లయితే మొక్కజొన్న, బఠానీ, తర్వాత గోంగూర, తోటకూర, కొత్తిమీర, వంగ, ఈ బెండ, కంది, ఇలా మొత్తం 25 రకాలు ఉంటాయి. దీంతో పాటు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని, ముందు జాగ్రత్తగా నీమాస్త్రం కషాయాన్ని పంటలకు అందిస్తున్నారు. 360 రోజులు కూడా ఈ యొక్క ఫీల్డ్లోని ప్రతి పంట తీసిన వెంటనే రిలే సోయింగ్ కంపల్సరీ చేయవలసింది వస్తుంది. కాబట్టి ఆ రిలే సోయింగ్ చేసే విధానంలోని బీజామృతంతో విత్తన శుద్ధి, నారు శుద్ధి చేసి ఆ మొక్క నాటే ముందు ఘనజీవామృతం తప్పనిసరిగా వేసి మొక్క నాటడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 15 రోజులకి తప్పనిసరిగా ద్రవజీవామృతం పిచికారి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కలుపు యాజమాన్య పద్ధతులు కూడా తీయడం జరుగుతుంది. అలాగే ఎక్కువగా పలు పంటలు ఉండడం వల్ల కలుపు శాతం తగ్గుతుంది. కలుపు తగ్గడమే కాకుండా భూమిలోని తేమ కూడా పోవట్లేదు. వేసిన విత్తనం వెంటనే మొలకెత్తే అవకాశం ఉంది. పంట పూర్తయిన చోట ఇతర రకాలు నాటుకునే సమయంలో ఘనజీవామృతాన్ని వేసుకుంటున్నారు. ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీలైన సూత్రాలను సాగులో అమలు చేస్తున్నారు. ఈ యొక్క పంటలతో కప్పి ఉండడం వల్ల భూసారం పెరిగింది, వానపాములు కూడా వృద్ధి జరిగింది. తేమ పెరగడం వల్ల ఈ యొక్క ఫీల్డు సూక్ష్మ వాతావరణంగా మారడం జరిగింది. అదేవిధంగా ఇందులోని వేసిన ప్రతి మొక్క, ప్రతి విత్తనం కూడా మొలక శాతం కూడా పెరుగుతుంది. మొక్క గ్రోతింగ్ కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. అలాగే ఎర్ర పంట అయిన ఆమ్దము, బంతి ఇటువంటి ఉండడం వల్ల పెస్ట్ కూడా రావడం లేదు. కాబట్టి ప్రతిసారి ఈ యొక్క ఫీల్డ్లోనూ ఇదే విధంగా రిలేషన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఆదాయం పొందుతూ ప్రతి వారం, ప్రతిరోజు కూడా ఆదాయం తీస్తూ ఈ నెలలో చూసినట్లయితే ప్రధానంగా క్యారెట్, ముల్లంగి ఎక్కువగా ఆదాయం రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారం అరటి నుండి సుమారుగా 3000 ప్రతి వారం నాకు ఆదాయం రావడం జరుగుతుంది. 5 నుండి 6 దాకా గెల్లలు కంపల్సరిగా హార్వెస్టింగ్ చేసి మార్కెట్కు తీసుకు వెళ్ళడం జరుగుతుంది. వీటిలో కొంతమేర స్థానికంగా విక్రయించి మిగిలిన వాటిని పాడేరు మార్కెట్కి తరలించి అమ్మకాలు చేస్తున్నారు. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా ఇదే స్థాయిలో నిరంతరం ఉత్పత్తులు సేకరించి తన ఇంటి అవసరాలకు సైతం వినియోగిస్తున్నారు. ఈ పంటల నుంచి సమకూరిన రాబడితో
తన 3 పిల్లలను ప్రయోజకులుగా చేసేందుకు ఉన్నత విద్యాభ్యాసాలకు గాను ఇతర ప్రాంతాలకు పంపి చదివిస్తున్నారు. కేవలం 20 సెంట్ల విస్తీర్ణంలో నాటిన పంటల నుంచి అన్ని విధాలుగా ప్రయోజనం పొందుతూ రైతు కళ్యాణం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.